అండి, నేను ఈరోజు కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తానండి. కొబ్బరి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, తాలింపు వేయడానికి కరివేపాకు, చింతపండు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ఎండుమిరపకాయలుని పచ్చిమిరపకాయలు కలిపి వేపుతున్నానండి. ఎల్లుల్లిపాయ, జీలకర్ర కూడా వేస్తానండి. ఎగిపోయినాయి కదండి, బాగా ఎగిపోయినాయి కాబట్టి కొబ్బరికాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి. నాకు కొబ్బరి పచ్చడి చేసుకోవాలనిపించింది, అందుకే కొబ్బరి పచ్చడి చేస్తున్నాను. ఎలా చేద్దామని చెప్పి మీకు చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. వేస్తున్నానండి. అది వేడితో కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టేద్దాం. మరి మిక్సీలో పడుతున్నానండి నేను. దానికి తగినంత ఉప్పు వేస్తున్నాను. మిక్సీ పడదాం మరి పచ్చడిని. మిక్సీ పడుతున్నాను కదండి పచ్చడి రెడీ అయిపోయిందండి. తాలింపు పెడుతున్నాను కదా. ఎల్లుల్లిపాయలు వేసానండి, ఆవాలు, పచ్చెనపప్పు, కరివేపాకు, కొబ్బరి పచ్చడి అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం.